రీసెంట్గా నేను ఒక వీడియో కూడా చూశాను గురుగారు. మీరు ఈ ఎడారి 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 అనే పదం ఎక్కువ వాడుతుంటారు. అంటే ఎడారి మతాలు అనే పదం వాడతారు మీరు. ఈ ప్రపంచ యాత్రికుడు నాన్వేషణ ఎడారి దేశాలు అని మొదలుపెట్టాడు. అతను వ్యాఖ్యలు ఎంతవరకు సమర్థిస్తారు? కొన్ని నాకు ఆ వీడియో చూడగానే మీరే గుర్తొచ్చారు ఫస్ట్. అతను కొన్ని నిజాలు చెప్పాడు కదా మొన్న. ఈ భారతదేశాన్ని క్రైస్తవులు ముస్లింలు ఎన్నో వందల సంవత్సరాల నుంచి హిందువులు మతం మార్చాలని చూసి వాళ్ళ వల్ల కాలేదు అని వీడియో వచ్చింది, నేను చూశాను. కొన్ని వ్యాఖ్యలు సబబుగా చేశాడు. అతని అంటే ఆ సర్వజీవ భక్షగానే ఏదో పేరుంది అతనికి అని తింటారు కదా. అతనిది నేను అది కాకుండా పాత ఒకటి ఏదో చూశాను. అతను బుద్ధుణ్ణి వాళ్ళు డైనమైట్స్ అవి పెట్టి పేల్చేశారు ఆఫ్ఘనిస్తాన్లో. అక్కడికి వెళ్ళాడు ఇతను. ఆ మొక్కలైపోయిన బుద్ధుడి విగ్రహం పెద్దది అది. అప్పుడు భారతదేశ ప్రభుత్వం అడిగింది, మేము దాన్ని తెచ్చుకుంటాం, మీరు దాన్ని పేల్చకండి అని. ఓకే. సో కానీ వాళ్ళకి బద్దలు కొట్టడం అనేది ఒక బేసిక్ థింగ్ కదా. విధ్వంసం మనకి విద్వాంసులు ఉండే దేశం, వాళ్ళది విధ్వంసకారులు ఉండే దేశం, అది తేడా. ఇంకా మొన్న వీడియో చూశాను, ఈ పందులు వీణ తబలా ఉంటే అన్ని బదులు కూడా వస్తున్నాయి. అసలు మీరు వీణ వినండి, ఎంత వీణుల విందుగా ఉంటుంది. వీణుల విందు అంటే చెవులకి ఆనందం కలిగించుట. వీణ వాయిస్తే వీణులకు విందు. వయోలిన్ వాయులీనము, మనస్సల వాయుతరంగాల్లో తేలి ఆ గానం మన చెవులకు వస్తుంది. అలా మృదంగం, అలా కొమ్ముబూర, అలా ఎన్నో వాద్యాలు మనస్సుకి రసపుష్టిని కలిగిస్తాయి. అక్కడ మనస్సే లేదు, ఇంకా రసం ఎక్కడ ఉంటుంది, పుష్టి ఎక్కడ ఉంటుంది. ముష్టి వ్యాధులు ఇప్పుడు అన్నట్టు కొత్త న్యూస్, పాకిస్తాన్లో వాళ్ళవన్నీ బద్దలు కొట్టేసేసి కూడి దొరకట్లేదని ఆ ఇనప కమ్మిలు అవి అమ్ముకుంటున్నారట. ఆలయాలు కూడా కట్టిస్తున్నారంట గురువు గారు. అవును, రీసెంట్గా విన్నాను. ఆలయాలు కట్టడానికి పాకిస్తాన్లో కమిటీ ఏర్పాటు చేశారట. కాదమ్మా, వండర్ ఆఫ్ ద వరల్డ్ కాదు. ఆలయాల్ని మరుగుదొడ్లుగా మార్చినటువంటి పందులు, రాముల వారి గుడిని చికెన్ సెంటర్గా మార్చిన నీచులు వాళ్ళు గుడి కట్టించడం ఏంటి? వాళ్ళకి కూడి లేదు ఇప్పుడు యాక్చువల్, తెలుసా, తినడానికి లేదు. ఈ నోట్ల రద్దుని చాలా కుక్కల వ్యతిరేకించినాయి కదా. ఎందుకు నోట్ల రద్దు చేశారు అప్పుడు? ఇప్పుడు పాకిస్తాన్ పడుకోవడానికి కారణం ఏంటి? నోట్ల రద్దు, తెలుసా? పాకిస్తాన్ బతుకేంటి ఇప్పుడు? అర్థమైపోతుంది. $1 విలువ $289 మన ఇండియన్ కరెన్సీలో చూపిస్తుంది. ఎందుకు నాన్న? అంటే మనకంటే 4 times హైయెస్ట్. ఎందుకు అలా దిగజారిపోయారో అది వాళ్ళు చెప్తాను. వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళ మంత్రి ఏం చెప్పాడు? మీరు ఛాయ్ ఎక్కువ తాకండి, ఒకవేళ తాగినా పంచదార తక్కువ వేసుకోండి. అది పాపిస్టి పాకిస్తాన్. వాళ్ళు బతకడానికి మన దేశం ఎలా డెవలప్ చేసుకుందాం అసలు కాన్సెప్ట్ లేదు. మనం ఎలా ఎదుగుదాం అసలు కాన్సెప్ట్ లేదు. వాళ్ళకు ఒకే లక్ష్యం, హౌ టు డిస్ట్రాయ్ ఇండియా. భారత్ నాశనం తప్ప పాకిస్తాన్ వికాసం అనేది లేదు. అసలు తన వ్యక్తి, తన సొంత దేశ అభివృద్ధి అనే కాన్సెప్ట్ లేకుండా, అటు బుడ్డగాడు 10 ఏళ్ళు కూడా ఉండవు బాలపంది వాడు, నేను పెద్ద యొక్క భారతదేశాన్ని నాశనం చేసేస్తాడు. పెద్ద మన దేశాన్ని బాగు చేస్తాను అనాలి కదా. అదే కాన్సెప్ట్ ఏంటి అంటున్నా. వాడికి ఆ చదువులు ఏంటి? అలాంటి దరిద్రులు మన దేశంలో కూడా తయారు చేస్తుంటారు. అయితే వాళ్ళు ఫుడ్ ఎందుకు దొరికేదంటే, వాళ్ళు ప్రింటింగ్ మెషిన్ ఉండే వాళ్ళకి బాగా. ఏం ప్రింట్ చేసేవారు? మన డబ్బులు ప్రింట్ చేయడం. ఆ డబ్బులు దాన్ని ఏమంటారమ్మా, ఏ నోట్లు అంటారు? దొంగ నోట్లు. అదనమాట. దొంగ కోళ్ళు పట్టే దేశంగా వాళ్ళు మారి ఈ దొంగ నోట్ల మీద బతికేవాళ్ళు. మొన్న వీడియో ఏంటంటే, ఓ పిల్లోడు ఓ బండి, ఏదో తోపుడు బండి, దాని నిండా కట్ల చూసా వీడియో? కట్ల ఏంటో ఇవే ఇప్పుడు పనికిరావు కదా. అదన్నమాట. ఆ విధంగా ఎక్కడ దెబ్బ కొడితే, అదే ఎవడు దెబ్బ కొడితే ఆ తర్వాత తెలుసు కదా, అలా కొట్టారు. కాదు గురువు గారు, అంటే ఒక 10 years బ్యాక్
వీధుల్లో, హైదరాబాద్ వీధుల్లో ఏదన్నా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఉంది అంటే జై పాకిస్తాన్ అని చెప్పేసి అరుపులు వినిపించేయి, లేకపోతే పాకిస్తాన్కి సంబంధించిన నినాదాలు, స్లోగన్స్ వినిపించేయి. ఇంకొకటి ఏదో ఒక సిటీలో, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, పూణే కానీ, సంథింగ్ ఏదో ఒక సిటీలో బాంబ్ బ్లాస్ట్ చూసేవాళ్ళు. నిన్న జగ్గి వాసుదేవ్ సద్గురు ఆయన కూడా ప్రస్తావించారు. అద్భుతంగా మాట్లాడారుగా. సూపర్. నా మీద ఎందుకు అటాక్ జరుగుతుంది అని చెప్పాడు కదా. నేను స్టేటస్ కూడా పెట్టా. ఎందుకు జరుగుతుంది అంటే గత 10 ఏళ్ళలో వి నెవర్ హర్డ్ ఏ బాంబ్ సౌండ్. 10 ఏళ్ళలో ఈ సౌండ్లు వినట్లేదు మేము. బాంబులు పేలడం, లేకపోతే తాజ్మహల్ హోటల్లో, లుంబిని పార్కులు, గోకుల్ చాట్లు ఇవి లేవు. ఆ విధంగా డిజైన్ అయింది దేశం అంతా. ప్రశాంతం. మీరు రాత్రిపూట రైల్లో, బస్సులో, కారులో వెళ్ళండి, అంటే పల్లెల్లో. మొన్న నేను మరి బై కారు వచ్చాను. శ్రీశైలం నుంచి దోర్నాల, ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం. అది సింగిల్ రోడ్డు, హైవే కాదు, అటువైపు హైవే లేదు. వస్తూ ఉంటే తెల్లని లైట్లు, ప్రశాంతత. ఇది 2018లో మేము సోమనాథ్ వెళ్తూ బస్సులో అనుకున్నాం, ఏమిటిది రాత్రి పగల, రాత్రి 1:12 అవుతుంది, రోడ్లన్నీ పుచ్చ పువ్వుల్లా వెలిగిపోతున్నాయి అనుకున్నాం. తెల్ల లైట్లు. మీరు రైల్లో వెళ్ళండి, ఎక్కడ పట్టినా తెల్ల లైట్లు, స్ట్రీట్ లైట్లు, రోడ్లు. ఈ విధంగా దేశ వికాసం ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే మనం ఎలా వెనక్కలాగాలి. మంచి పని చేయడం ఒక ఉత్తమం, చేసేవాడిని చేయనివ్వకుండా చేయడం. ఏంటి ఆ మధ్య ఏదో నెలకు 1,00,000 ఏదో ఇస్తానంటే గుర్తుందమ్మా? ఎవరు గురుగారు? 6 నెలలకు 1,00,000 పప్పు మన గన్నేరు పప్పు 1,00,000 రూపాయలు 6 monthsకే గురుగారు. అవునా? నెలకి 8,000 ఏదో ఉంది కదా, అంతేనా? సంవత్సరానికి 1,00,000 ఏదో పెట్టాడుగా. 6 నెలలకి ఏదో పెట్టాడుగా. పెడితే వాళ్ళంతా వచ్చేసారు, ఆడవాళ్ళంతా 1,00,000 కోసం. అసలు ఆ డబ్బులు ఇవ్వడం ఏంటమ్మా? ఎవడు బాబు సొమ్ము? ఆ డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అసలు కోర్టులు ఏం చేయవా అమ్మా వీటి మీద? డబ్బులు పంచడం ఏంటి? పని ఇవ్వాలి, సంపాదించుకునేలా చెయ్యాలి. డబ్బులు ఎందుకు పంచాలి? ఎవరిని తయారు చేద్దామని? డబ్బులు ఎవరికి ఇవ్వచ్చు? పని చేసుకోలేని వృద్ధులకి పెన్షన్ ఇస్తే ధర్మం. యాక్సెప్ట్. చదువు ఉచితంగా చెప్పు, చదువుకు డబ్బులు ఇవ్వడం ఏంటి? నెలకి ఇన్ని వేలు వేస్తాను, అవన్నీ ఎందుకు? 3 నెలలకి ఇన్ని వేలు వేస్తా, అవన్నీ ఎందుకు? దానికోసం డ్రామాలు ఎందుకు? ఆ డబ్బులతో పిల్లలకి పని ఏంటి? పిల్లలకి చదువు కదా కావాలి. చదువు చెప్పండి.